జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తృణమూల కాంగ్రెస్ ఎంపీ అటువంటి మహువా మొయిత్రాకు ఇప్పుడు కోర్టు దెబ్బ గట్టిగానే తగిలింది. ఒకసారి కాదు, చాలా సార్లు కోర్టు సమ్మన్లు పంపించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పింది. అయినా సరే ఈ లంకిణి లాంటి ఈ మహువా మొయిత్రా కోర్టుకు హాజరు కాల. ఆ ఉండాలి కదా అభినవ శూర్పణఖ, ఎవరు మమతా బేగం. ఆమె అభినవ శూర్పణఖ అయితే ఈవిడి గారు అభినవ లంకిణి అన్నమాట. దీంతో ఇక చాలే తల్లి అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ కోర్టు నేరుగా ఈ మహువా మొయిత్రా పైన అరెస్ట్ వారెంట్ జారీ చేసి పారేసింది. అంతేకాదు, ఈ అరెస్ట్ వారెంట్ ను అమలు చేసి దానికి సంబంధించినటువంటి రిపోర్టును ఆగస్టు 28వ తేదీలోపు తమ ముందు పెట్టాలని పోలీసులను కూడా కోర్టు ఆదేశించింది. అంటే చచ్చినట్టు ఇంకా అరెస్ట్ చేయాల్సిందే. ఇంతకీ ఈ మహువా మొయిత్రా మీద ఈ కేసు ఎందుకు వచ్చిందో తెలిసిన, ఈ సంవత్సరం జూన్ నెలలో ఈ మహువా మొయిత్రా కృష్ణానగర్ కోర్టుకు వస్తున్నారనే సమాచారంతో కొంతమంది మహిళలు కోడిగుడ్లు పట్టుకుని కోర్టు బయటకు వచ్చారు. ఎందుకో దొబ్బేదానికి. ఇక్కడ ఒక మాట ఖచ్చితంగా గుర్తు చేయాలి. మామూలుగా ఈ తృణమూల కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మందిని మన హిందువులను రాజ్యరంపాన్ని పెట్టారు. ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దహన కాండాలు జరిగినాయి. మర్చిపోయారు మీరేమన్నా? అందుకే ప్రజలు ఏడ మర్చిపోతారు. కనపడిన వాళ్ళు కనపడినట్టు కుక్కను కొట్టినట్టు కొడతారు. అంతేందుకు మొన్న మమతా బేగం బయటకు వచ్చి ఆవిడ మీద దాడి చేసేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు, పాపాలు అలాంటి అనమాట. సరే, ఆ తర్వాత మహువా మొయిత్రా ఒక వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో ఈ మహువా మొయిత్రా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపైన తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమైనాయి. ఈ మహువా మొయిత్రా చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తూ గుర్నీ ప్రాంతానికి చెందినటువంటి 6 మంది మహిళలు జూన్ 17వ తేదీన కృష్ణానగర్ కోర్టును ఆశ్రయించారు. తులసి మాల గురించి, మన హిందువుల యొక్క విశ్వాసాల గురించి ఈ మహువా చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే, ఈ ఫిర్యాదుతో ఈ మహువా మొయిత్రా పైన బిఎన్ఎస్ లోని 79, 196, 299, 351 అలాగే 353/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళలను అవమానించేలా మాట్లాడడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, వర్గాల మధ్యన విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటి ఆరోపణలతో ఈ మహువా మొయిత్రా పైన ఈ కేసు అనేది నమోదైంది. ఇక ఈ కేసును విచారణకు తీసుకున్నటువంటి కృష్ణానగర్ కోర్టు మహువా మొయిత్రా స్వయంగా కోర్టుకు వచ్చి హాజరు కావాలని చెప్పేసి సమ్మన్లు జారీ చేసింది. కానీ ఈ మహువా మాత్రం కోర్టుకు రాలా. వాళ్ళ బిల్డప్ పట్టాడిది. వీళ్ళేదో పైనుంచి ఊడిపడినట్టు ఫీల్ అవుతా ఉంటారు. వీళ్ళ బోడి బిల్డప్. దీంతో మొన్న ఎప్పుడు ఆగస్టు 18వ తేదీన మరోసారి ఆదేశాలు ఇచ్చినటువంటి కోర్టు మరుసటి రోజు అంటే నిన్న ఆగస్టు 19వ తేదీన తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి స్పష్టం చేసింది. ఏ కోర్టు అంటే ఏమన్నా సెలగాటమా, తమాషానా, ఆటలా, లేకపోతే చట్టాలంటే గౌరవం లేదా, విలువ లేదా, ఏందంటాలి. కానీ 19వ తేదీన కూడా ఈ మహువా మొయిత్రా కోర్టుకు రాలయా. డిక్కి బొలుపు ఆ మారి ఉంటుంది. తప్పు వాళ్ళది కాదు, ఆ బొలుపు అలాంటిది. ఆమె తరపు న్యాయవాది మాత్రం ఈ మహువా మొయిత్రా కోర్టుకు వస్తే బయట కొంతమంది ఆమెను అడ్డుకునే అవకాశం ఉండదని, కోడిగుడ్లతో కొట్టే ప్రమాదం ఉండదని, భద్రతా పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదని చెప్పేసి కోర్టుకు తెలియజేశాడు. కానీ కోర్టు ఈసారి ఎంత మాత్రం కూడా వెనక్కి తగ్గల. ఇప్పటికే చాలా సార్లు సమ్మన్లు ఇచ్చినప్పటికీ మహువా మొయిత్రా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని సీరియస్ గా తీసుకునింది. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా మహువా మొయిత్రా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తానని చెప్పేసి న్యాయమూర్తి సీరియస్ అయినారు. దీంతో కృష్ణానగర్ థర్డ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నేరుగా మహువా మొయిత్రా పైన అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. ఈ అరెస్ట్ వారెంట్ ను అమలు చేసి ఆగస్టు 28వ తేదీలోపు రిపోర్ట్ సమర్పించాలని చెప్పేసి పోలీసులను ఆదేశించారు. ఇక ఇదే సమయంలో ఈ మహువా మొయిత్రాకు సంబంధించినటువంటి మరో హేట్ స్పీచ్ కేసు కూడా కోర్టులో నడుస్తుంది. వీళ్ళకు కొత్త ఏం కాదు, నోటుకొచ్చేట వాగడం, మెడ్దెబ్బలు తినడం. ఆ కేసులో పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పేసి కలకత్తా హైకోర్టు ఆదేశించడంతో దాన్ని సవాలు చేస్తూ మహువా మొయిత్రా నేరుగా సుప్రీంకోర్టుకు పోయింది. ఇక్కడ ఈ రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఈ మహువా మొయిత్రా కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఆట అయిపోయింది. ఏదన్నా కింది కోర్టులు, అదే హైకోర్టు కావచ్చు, లేకపోతే మరో కోర్టు కావచ్చు, ఏదన్నా ఆదేశాలు జారీ చేసింది అనుకో, ఈ లేఖంగా సుప్రీంకోర్టుకు పోతారు. అలాంటప్పుడు ఈ కోర్టులన్నీ ఎందుకు పని లేకనా ఉండేది? అన్ని కోర్టులు మూసేసి సుప్రీంకోర్టు ఒకటే పెట్టండి. ఏం తమాషా ఇది? ఏం నాటకం నడుస్తుంది? కాదులే, ఈ కోర్టు ఒక తీర్పు ఇచ్చిందంటే, ఆదేశాలు జారీ చేసిందంటే దీన్ని పట్టించుకోరు. దాని మీద ఏకంగా సుప్రీంకోర్టుకు పోతారు. ఎందుకు ఈ కోర్టులన్నీ ఉండేది? కానీ అక్కడ కూడా ఆమెకు ఓట్ అయితే దక్కల. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఆ సమయంలో ఈ మహువా మొయిత్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ ఆమె పైన కోడిగుడ్లు విసినారని, అందుకే ఆమె బయటికి రావడానికి భయపడతారని చెప్పేసి కోర్టుకు చెప్పినాడు. అప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయినాయి. మీరు పార్లమెంటు సభ్యురాలు, రాజకీయాల్లో ఉన్నారు, కోడిగుడ్లకే భయపడితే ఎట్టా? మన స్వాతంత్ర సమరయోధులు బుల్లెట్ల
మాటలనే ఎదుర్కొన్నారు. మీరు మాత్రం కోడిగుడ్లకే భయపడితే ఎలా అంటూ సుప్రీంకోర్టు ఈ మహువా మొయిత్రాను నిలదీసింది. అంతే కదా. అయితే ఇక్కడ మనం ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి హేట్ స్పీచ్ కేసు వేరు, అర్థమవుతుందా? ఇప్పుడు కృష్ణానగర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినటువంటి కేసు వేరు. ఒకవేళ దీని మీద కూడా ఈవిడ గారు ఏమన్నా సుప్రీంకోర్టుకి ఏమన్నా పోతుందేమో చూడాలా. మొత్తంగా చూస్తే నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి తరువాత కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ మహువా మొయిత్రా వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ మహువా మొయిత్రా మీద వచ్చినటువంటి ఆరోపణలో నిజం ఎంత ఉందో చివరకు కోర్టే తేల్చాలా. సరే నిజం ఉండదో లేదో మనకు తెలుసు, కానీ మనకు చెప్పినట్టు కోర్టు ఉంది కదా, దాని విధి విధానాలు దానికి ఉంటాయి. కానీ కోర్టు ఒకసారి కాదు చాలా సార్లు పిలిచిన తర్వాత కూడా హాజరు కాకపోతే కోర్టు ఏం చూస్తా ఊరికే కూర్చోదు కదా. ఎంపీ అయినా సరే అది సామాన్యుడైనా సరే కోర్టు పిలిచినప్పుడు వెళ్ళి సమాధానం అయితే చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. రాజకీయాల్లో ఉన్నాం కదా అని చెప్పేసి మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనుకుంటే మాత్రం లెక్క ఇదే విధంగా తేడా కొడుతుంది. ఇక ఇప్పుడు ఈ అరెస్ట్ వారెంట్ విషయంలో పోలీసులు ఏం చేస్తారు, మహువా మొయిత్రా కోర్టుకు హాజరవుతాదా లేదా అనేది చూడాలా. అది విషయం. అయితే ఒకవేళ ఈవిడ గారు కోర్టు దగ్గరికి పోయినా కూడా వీళ్ళు ఊహించినట్టే కోడిగుడ్ల వర్షం అయితే కురుస్తుంది, దాంట్లో మాత్రం డౌట్ ఏమిలా. ఎందుకంటే చెప్పే కదా వాళ్ళు చేసిన పాపాలు అట్లాంటివి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.